లైక్ అమ్మా నాన్న లైక్ చిన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యారు, చనిపోయారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అయితే నేను జాబ్ అయితే క్రాక్ చేశాను. దెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ అనమాట. ఈరోజు ఎంత సంపాదించినా కానీ నేను వాళ్ళకి ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ అనేది ఇవ్వాలంటే నాకు చాలా షేమ్ఫుల్గా ఉంటుంది. కానీ లాస్ట్ నా చివరి శ్వాస వరకు వాళ్ళని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాదే అనమాట. లైఫ్ని ఏ టైంలో ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో లైఫ్ డైరీ ఛానల్లో ఇది నా ఫస్ట్ వీడియో. మీరు సపోర్ట్ చేస్తారో లేదో నాకు తెలీదు. బట్ నేను లైక్ కన్సర్న్ గురించి అయితే చెప్పను, కానీ నా లైఫ్ గురించి అయితే నేను చెప్తాను. అందరి లైఫ్లో అయితే నా లైఫ్ అయితే లేదు. లైక్ అమ్మా నాన్న లైక్ చిన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యారు, చనిపోయారు. సో చనిపోయిన తర్వాత లైక్ నన్ను యాక్చువల్లీ ఎవరు రిలేటివ్స్ కూడా ఎవరు దగ్గరగా ఉండి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. అయినా కానీ లైక్ ఎలా అంటే మా నాన్న ఒక గవర్నమెంట్ టీచర్ అనమాట. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి బెనిఫిట్స్ అయితే రాలేదు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి హెల్ప్ అయితే మాకు అందలేదు. కానీ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ అనమాట. సో ఆ సార్ మమ్మల్ని అబ్జర్వ్ చేసి నన్ను మా అన్నని నాకు సపోర్ట్ ఇచ్చారనమాట. అన్న వచ్చేసి అమ్మమ్మ దగ్గర పెరిగాడు. సో ఇద్దరిని అమ్మమ్మ బేర్ చేసుకోలేక ఇంకా మా సార్ అయితే నన్ను టేక్ కేర్ చేశారనమాట. లైక్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యారు. ఎలా అంటే లైక్ నేను 9th స్టాండర్డ్ నుంచి ఆ సార్ దగ్గర పెరిగాను అనమాట. నాకు ఎంజాయ్మెంట్ అంటే ఏంటో తెలియదు అనమాట. లిటరలీ చెప్పాలంటే నా స్కూల్ అయిపోయిన తర్వాత లైక్ వాళ్ళ ఇంట్లోనే నేను ఎవ్రీథింగ్ రెడీ చేసి తినేది కానీ, ఫుడ్ కానీ, ఎవ్రీథింగ్. అసలు ఈ రోజుల్లో ఎవరు కానీ అసలు అంత కేర్ అయితే తీసుకోరండి. నేనైతే లిటరలీ చెప్తున్నాను, ఎవరైనా మనీ ఎక్స్పెక్ట్ చేసే పర్సన్స్ అయితే ఉంటారు. ఇలా హెల్ప్ చేసి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా పర్సన్స్ అయితే ఉండరనమాట. లిటరలీ దేవుడు నాకు ఒక మంచి ఫ్యామిలీని అయితే ఇచ్చారనమాట. నేను ఇప్పటికైనా కానీ సార్ అనే పిలుస్తాను. బట్ వాళ్ళు ఫీల్ అయ్యే ఎలా అంటే నన్ను ఒక కొడుకుగా ఫీల్ అయ్యేసి ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు వరకు ఎలా అంటే ఒక 15 years అయిపోయింది. 15 to 17 years అయితే అయింది వాళ్ళ దగ్గర నేను పెరిగాను. సో చాలా జాగ్రత్తగా అయితే పెంచారనమాట, ఎటువంటి లోటు లేకుండా. కానీ ఎక్కడైతే నేను చేశానో అక్కడే నాకు 10th అయితే లైక్ ఒక 540 మార్క్స్ అయితే వచ్చాయి. సో దెన్ నాకు ఇంటర్లో అయితే శ్రీ చైతన్య కాలేజ్లో ఫ్రీ సీట్ అయితే ఆఫర్ చేశారు. లైక్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నా టాలెంట్ని చూసి శ్రీ చైతన్య కాలేజ్ అయితే నాకు ఫ్రీ అయితే ప్రొవైడ్ చేశారు. వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ప్రిన్సిపల్ సార్కి. అండ్ దెన్ నాకు ఇంటర్లో మంచిగా చదువుకొని దెన్ నేను ఆ స్కూల్లో మార్నింగ్ ట్యూషన్స్ అండ్ ఈవినింగ్ ట్యూషన్స్ చూసుకుంటూ సార్కి హెల్ప్ఫుల్గా. అండ్ నాకు వాళ్ళు యాక్చువల్గా నేను ఏది చెప్పకూడదు అనమాట, వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా నేను అక్కడ ట్యూషన్స్ అయితే చూసుకున్నాను అనమాట. అండ్ అలా చూసుకుంటూ నా స్టడీస్ నేను కంటిన్యూ చేశాను. అండ్ దెన్ నాకు ఎలా అంటే లైక్ బీటెక్ అయితే వచ్చేసింది, ఫ్రీ సీట్, ఎంసెట్లో ఫ్రీ సీట్ అయితే వచ్చింది. అండ్ కాలేజ్ అయితే జాయిన్ అయ్యాను. సో సేమ్ ఇట్లానే అనమాట. కాలేజ్ జాయిన్ అయిన తర్వాత కూడా సేమ్ ప్రాసెస్. మార్నింగ్ ట్యూషన్స్ చూసుకోవడం, కాలేజ్కి వెళ్ళడం, అండ్ ఈవినింగ్ రావడం, అలా ట్యూషన్స్ చూసుకోవడం, నేను చదువుకోవడం, అండ్ దెన్ ప్రిపేర్ అవ్వడం. సో ఇలా అయితే నా లైఫ్ అనేది ఉండిందనమాట. ఎక్కడ కానీ ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ. నాకు 1 or 2 persons మాత్రమే ఉంటారు, ఇప్పటికీ ఉన్నారు. సో ఎంజాయ్మెంట్ అయితే ఎక్కువ లేదు. సో దెన్ తర్వాత నాకేంటంటే బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకైతే జాబ్ వచ్చేసింది. దెన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అయితే నేను జాబ్ అయితే క్రాక్ చేశాను. దెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ అనమాట. వాళ్ళు ఎంతలా హ్యాపీగా ఫీల్ అయ్యారంటే నేను ఏ రోజు ఎంత సంపాదించినా కానీ నేను వాళ్ళకి ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ అనేది ఇవ్వాలంటే నాకు చాలా షేమ్ఫుల్గా ఉంటుంది. కానీ లాస్ట్ నా చివరి శ్వాస వరకు వాళ్ళని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాదే అనమాట. అందుకని ఎవ్రీ టైం ఇది నేను చెప్పకూడదు. లైక్ ఎవ్రీ టైం నేను ఇంటికి వెళ్ళిన ప్రతిసారి బట్టలు తీసుకొని వెళ్ళడం అనేది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. లైక్ వాళ్ళ కోసం నేను నా చేతులతో వాళ్ళ బట్టలు కొని లైక్ స్వీట్స్ ఇచ్చేసి మంచిగా హ్యాపీగా చూసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చేసుకోవడం. అండ్ దెన్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ నేనైతే ఒక మంచి పొజిషన్లో అయితే ఉన్నాను, ఒక సాఫ్ట్వేర్ లీడ్ పొజిషన్లో ఉన్నాను. అట్ ద సేమ్ టైం మీరు సంపాదించాను నేను చెప్పలేను, కానీ నాకు చిన్నప్పుడు ఒక డ్రీమ్ ఉండేదన్నమాట. లైక్ నేను ఒక మంచి డాక్టర్ అవ్వాలనే డ్రీమ్ ఉండేది మా నాన్న మా అమ్మ ఉన్నప్పుడు. కానీ అది పాసిబుల్ కాదు. బట్ ఇప్పుడైతే ఒక మంచి పొజిషన్లో అయితే ఉన్నాను. ఇప్పుడు నేను అనుకుంటున్నాను అనమాట, లైక్ అలాంటి పొజిషన్ లేకపోయినా ఒక కంపెనీ అయితే స్టార్ట్ చేసి, స్టార్ట్అప్ కంపెనీ నేను వర్క్ చేసుకుంటూ, నా వర్క్ నేను చూసుకుంటూ, అండ్ క్లయింట్స్ని హ్యాండిల్ చేసుకుంటూ నా కంపెనీని నేను రన్ చేసుకుంటున్నాను. అండ్ ఆ కంపెనీలో అయితే మంచిగా ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి, మంచిగా ఎంప్లాయీస్ అనేది హైర్ చేస్తున్నాను. ఒక 5 people అయితే ఉన్నారు. సో 5 people అయితే మనము లైక్ ప్రాజెక్ట్స్ అయితే రన్ చేస్తున్నారు. సో మంచిగా అయితే ప్రాజెక్ట్స్ అయితే ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి. సో దెన్ నేను చెప్పేది ఒకటే అనమాట, లైఫ్ని ఏ టైం ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో లైఫ్ని సీరియస్గా తీసుకోండి, అండ్ ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయండి, అండ్ పేరెంట్స్ని బాగా చూసుకోండి. మనకి ఉండేది ఒకటే లైఫ్. సో లిటరల్గా చెప్పాలంటే మా అమ్మ కూడా ఇప్పుడు లేరనమాట. 2 years బ్యాక్ చనిపోయారు. మాకు అనిపిస్తుంది అనమాట, మా అమ్మ నాన్న ఉంటే మేము ఇంతవరకు వచ్చేవాళ్ళమా అనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కానీ ఒక బాధ ఉండేది, మా అమ్మ నాన్న ఉంటే బాగుంది అనే ఒక బాధ అయితే ఉండింది అనమాట. కానీ ఇప్పటికీ నేను కొంతమందికి సపోర్ట్ చేస్తున్నాను అనమాట. నా అలాగే ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి కూడా నేను అలాంటి స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకైతే నేను హెల్ప్ అయితే చేస్తున్నాను. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో. అండ్ ఈ ఛానల్లో మీరు
ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే చూస్తారనమాట. ఈ వేస్ట్ కంటెంట్ ఎక్కడ కానీ చూడరు. నా స్ట్రగుల్స్ని ఎక్స్పీరియన్స్గా మీతో షేర్ చేస్తాను. ఎలా మోటివేట్ అవ్వాలి మీరు స్టడీస్ చేస్తున్నప్పుడు, లైక్ కోర్సెస్ గురించి కావచ్చు, ఇంకా ఎడ్యుకేషనల్ టిప్స్ గురించి కావచ్చు, బిజినెసెస్ స్టార్టప్స్ గురించి కావచ్చు, ఒకవేళ మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి. సో ఎవ్రీథింగ్ అనమాట. ఒక ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే మన ఛానల్లో అయితే ఉంటుంది. సో మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. నేను ఒకసారి తెలుసుకుంటాను. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.